హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజ. సింపుల్గానే చేసేసాను. పరమాన్నం ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకని ఏమీ చేయలేదు. అయితే శుక్రవారాలకి మేమైతే ప్రతి శుక్రవారం ఉల్లి వెల్లుల్లి వేయకుండా తింటాము. అయితే నేను ఈరోజు ఏమేమి చేశాను ఉల్లి వెల్లుల్లి వేయకుండా అనేదే ఈ వీడియో అన్నమాట. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్నాక తులసమ్మ దగ్గర కూడా దీపం అది పెట్టుకున్నాను. తర్వాత టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఉల్లి వేయకుండా. మధ్యాహ్నం లంచ్లోకి మేమైతే ప్రతి వారం కందిపప్పు పచ్చడినే చేయాలి. మా అత్తగారు అయితే ప్రతి శుక్రవారం కందిపప్పు పచ్చడే చేస్తారు. నేనైతే ఉల్లి వెల్లుల్లి వేయకుండా కూరలు అయితే చేసేస్తాను, కానీ మా అత్తగారు మాత్రం ఒక్క కందిపప్పు పచ్చడినే చేస్తారు ప్రతి శుక్రవారం. నేనైతే ఒక్క చుక్క ఆయిల్ వేయకుండా కందిపప్పు పచ్చడిని అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, 10 మెంతులు వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చివరిగా కరివేపాకును కూడా వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా డ్రైగా అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసాను. నాకు ఎందుకో కొంచెం కారం ఎక్కువ అవుతుంది అనిపించి 2 ఎండుమిరపకాయ ముక్కలను అయితే తీసేసి ఇలా పౌడర్లా మిక్సీ పట్టాను. ఇప్పుడు తగినంత చింతపండు, కొన్ని నీళ్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్టులా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను దీనికి తాలింపు కూడా వేయలేదు, ఇలానే తినేయచ్చు. కందిపప్పు పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా వంకాయ ఫ్రై చేద్దామని కొన్ని శనగ పలుకులను అయితే ఫ్రై చేసి పక్కకు తీసి ఉంచుతున్నాను. అయితే ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు మగ్గేలోపు ముందుగా శనగ పలుకుల్ని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని పొట్టు తీసి కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. మిక్సీలో వేస్తే పొడిగా అయిపోతుంది, అలా కాకుండా ఇలాగా కొంచెం చిన్న చిన్న ముక్కలలో ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా వంకాయ అయితే బాగా మగ్గిపోయింది. చాలా లేతగా ఉన్నాయి వంకాయలు అయితే, చాలా బాగున్నాయి. మూత పెట్టిన 5-6 నిమిషాలకే బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ముందుగా ముక్కలుగా దంచి ఉంచిన వేరుశెనగ పలుకుల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టి మరో 5 నిమిషాలు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే చింతపండుని ఒక డబ్బాలో వేసి కొంచెం నీళ్లు వేసి ఉంచేస్తాను. ఇలా వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే పాడవదనమాట. అప్పటికప్పుడు నానపెట్టాలి అంటే అవ్వదు, అందుకని నేను ఇలా చేసి ఉంచుతాను. ఇలా చేస్తే పచ్చళ్ళలో కానీ, సాంబార్కి కానీ, రసంకి కానీ, దేనికైనా అప్పటికప్పుడు వేసేయచ్చు అనమాట. అందుకని ఇలా ఉంచుతాను. పులిహోర చేయాలన్నా అప్పటికప్పుడు చిక్కని మగ్గు తీసేసి వెంటనే చేసేయచ్చు. నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. వారం రోజుల వరకే ఉంటుంది, అంతకంటే ఎక్కువ నేను ఎప్పుడూ ఉంచలేదులేండి. కొంతమంది అయితే ఉడికించి ఉంచుతారు, అలా అయితే నెలల కొద్దీ ఉంటుంది. కానీ ఇలా మాత్రం వారం రోజులైతే అస్సలు పాడవదనమాట. ఇంకా ఇక్కడైతే వడియాలు ఫ్రై చేస్తున్నాను. ఇవి రైస్ వడియాలు అనమాట, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మరీ కారంగాను లేవు, అలాని కారం తక్కువగాను లేవు, బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చాయి. మా చిన్నమ్మాయి అయితే మధురై వెళ్ళిపోయింది, ఇంకా ఒక్క పెద్ద అమ్మాయే ఉందన్నమాట. ఇంకా శుక్రవారం రోజు చేసిన రెసిపీస్ అయితే ఇవి. కందిపప్పు పచ్చడి,
వంకాయ ఫ్రై వడియాలైతే కందిపప్పు పచ్చడికి అయితే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు, అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. వంకాయ ఫ్రై కూడా ఉల్లి వెల్లుల్లి వేయలేదు, అయినా వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంది అనమాట. శ్రావణ మాసం సారీస్ ఆఫర్లు అయితే తిరుపతిలో చాలా బాగా పెట్టారు, చాలా బాగున్నాయి అనమాట. అన్ని షాప్స్ లో కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి. నేను కూడా ఒక సారీ తీసుకున్నాను అమ్మవారికి చూపిద్దామని, కాస్ట్ చాలా తక్కువ, అయినా చాలా బాగుందన్నమాట సారీ అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి.